గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం, తిథి చవితి మధ్యాహ్నం 2:43, తదుపరి పంచమి, నక్షత్రం ఉత్తరాభద్ర మధ్యాహ్నం 12:36, తదుపరి రేవతి, వర్జం రాత్రి 11:40 నుంచి 1:08 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:04 నుంచి 9:50 వరకు, మళ్ళీ తిరిగి రాత్రి 10:20 నుంచి 11:09 వరకు, అమృత గడియలు ఉదయం 8:16 నుంచి 9:42, రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, సూర్యోదయం ఉదయం 6:47, సూర్యాస్తమయం సాయంత్రం 6:13. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, నీళ్లు నిప్పులు, ఉమ్మడి రాష్ట్రంలో కంటే బరసాయంలోనే ఎక్కువ నష్టం, కృష్ణా జలాల్లో నష్టాలకు కేసీఆరే కారణం, ప్రాజెక్టులను అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే అంగీకరించింది. ఇటు మేడిగడ్డ అటు నల్గొండ, సర్కార్ కొలువులకు గరిష్ట వయో పరిమితి 46 ఏళ్లు, కాంగ్రెస్ను వీడిన అశోక్ చవాన్, ఢిల్లీ ముట్టడి నేడే, ప్రభుత్వ విభాగాల ఖాళీలపై సవరణ ప్రతిపాదనలు ఇవ్వాలి. ఈ ప్రధాన హెడ్లైన్స్గా ఈనాడు ఇచ్చారు. మరి దీనికి సంబంధించిన వివరాలను చూద్దాం. కృష్ణా జలాలపై కాంగ్రెస్ భరోసా సభ్యుల మధ్య వాదోపవాదాలు, తప్పు మీదంటే మీదన్నట్టు సభలో పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మార్చి షరతులను అంగీకరించకపోతే ప్రాజెక్టులను అప్పగించాం, శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు ప్రకటించిన సభాపతి అని చెప్పేసి వార్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే బరసాయంలోనే ఎక్కువ నష్టం జరిగిందంటున్నారు. కృష్ణా జలాలో తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా దెబ్బతీసిన కేసీఆర్ 525 టీఎంసీల అవసరం ఉంటే 299 టీఎంసీలకు ఒప్పందం చేసుకున్నారు. రాయలసీమ ఎత్తిపోతలకు సహకరించేందుకు ఎఫెక్స్ కౌన్సిల్కు వెళ్లలేదు. ప్రాజెక్టుల అప్పగింతపై 2021లోనే కేంద్రం గెజిట్ అయింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కృష్ణా జలాల్లో నష్టాలకు కేసీఆర్ కారణం అంటూ, కృష్ణా జిల్లాలకు సంబంధించి తెలంగాణ రైతుల జీవితాలపై శాశ్వత మరణ శాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైతే ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు ఎందుకు దూరంగా ఉన్నారు? సభలో జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడకుండా ఆ పార్టీకి చెందిన వారు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు. ఎంతసేపు మాట్లాడినా ఆ మాటలకు చర్చలకు ఏమాత్రం చట్టబద్ధత లేదు. కృష్ణా జలాల విషయంలో జరిగిన నష్టాలకు కేసీఆర్ కారణమంటూ ఆయన వచ్చి చర్చిస్తే తప్పకుండా సమాధానం చెప్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టులను అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే అంగీకరించింది అంటూ భరోసా నల్గొండ సభ నేపథ్యంలోనే శాసనసభలో తీర్మానం. బోర్డుకు ప్రాజెక్టులను అప్పగిస్తామని మా ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదు. 299 టీఎంసీలు కేటాయింపుకు వ్యతిరేకిస్తూ కేంద్రానికి 22 లేఖలు రాశామని చెప్పేసి నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించడం జరిగిందని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇటు మేడిగడ్డ అటు నల్గొండ జలాల ప్రాజెక్టుల కేంద్రంగా ఒకే రోజు ఒకే సమయంలో అధికార ప్రతిపక్ష కార్యక్రమాలు. సర్కార్ కొలువులకు గరిష్ట వయో పరిమితి 46 ఏళ్లు అని చెప్పేసి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా ఈనాళ్ళు ఇచ్చారు. ప్రభుత్వ విభాగంలో ఖాళీలపై సవరణ ప్రతిపాదనలు ఇవ్వాలి అంటూ విభాగాధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ను వీడిన అశోక్ చవాన్, ఢిల్లీ ముట్టడి నేడే, అస్థినాకు భారీగా పోటెత్తనున్న అన్నదాతలు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. పోలీస్ నియామకాల జీవో 46 రద్దు సాధ్యమా? ఉన్నత అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష, అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పేసి సీఎం తెలిపారు. కృష్ణా జలాల నష్టాలకు కేసీఆర్ కారణమనే అంశాన్ని పూర్తి వివరాలతో ఇచ్చారు. అలాగే వేటగాల విద్యుత్ ఉచ్చుకు గ్రే హౌస్ కానిస్టేబుల్ బలి అయ్యారు. శోభాలకృష్ణ బెయిల్ పిటిషన్ కొట్టివేత జరిగింది. పారాగ్లైడింగ్ చేస్తూ జహీరాబాద్ వివాహిత మృతి చెందింది. హిమాచల్ ప్రదేశ్లోని కాలులో ఈ ప్రమాదం జరిగింది. మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. మంత్రి మండలి సిఫారసు మేరకు ఎమ్మెల్సీలుగా నియామకం. హైకోర్టులో కోదండరాం, అమీర్ అలీఖాన్ల వాదన ఇది. నేడు రేపు సాగర్లో డ్యాం భద్రతా చర్యలు పరిశీలించనున్నారు అని చెప్పేసి ఆ అంశాన్ని ఈనాడులో ఇచ్చారు. ఇప్పుడు సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. స్వరాష్ట్రంలోనే అన్యాయం, కడలిలో కాల్సేవే ఇచ్చాం, కొలువుల పట్టిక తారుమారు, 4 ఐఏఎస్లు 12 మంది ఐపీఎస్లు బదిలీ, నేడు సర్కార్ మేడిగడ్డ పర్యటన, నేడు నల్గొండలో కేసీఆర్ బహిరంగ సభ, కృష్ణపై కాంగ్రెస్ అబద్ధాలు చెప్తుంది అని చెప్పేసి ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. స్వరాష్ట్రంలోనే అన్యాయం, కృష్ణా జలాల రాష్ట్ర హక్కులను బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదు, శాసనసభలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏటా 2000 టీఎంసీల గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలుస్తాయని, అలా కలిసే జలాలను వాడుకోమని తమ ప్రభుత్వం హయాంలో ఏపీకి అవకాశం ఇచ్చామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు తెలపడం జరిగింది.
నేడు సర్కార్ మేడిగడ్డ పర్యటన, సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు టూరు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో వెళ్లనున్న ప్రజాప్రతినిధులు ఉదయం 10-15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3:30 గంటలకు బ్యారేజ్ వద్దకు చేరుకోనున్న బృందం అంట. నేడు నల్గొండలో కేసీఆర్ బహిరంగ సభ. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలి సభకు హాజరు కానున్న బీఆర్ఎస్ అధినేత. కృష్ణానది ప్రాజెక్టుల అప్పగింతపై సమర బేరీ. 6 నెలల్లోగా నీటి వాటా తేల్చాలని కేంద్రం రాష్ట్రాలకు అల్టిమేటం జారీ చేసే అవకాశం ఉందంటున్నారు. కృష్ణాపై కాంగ్రెస్ అబద్ధాలు చెబుతుంది. వాస్తవాల పేరిట బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కృష్ణా జలాల్లో 50% నీటి వాటాకు కేసీఆర్ హయాంలో చేసిన డిమాండ్ ప్రస్తావన అని చెప్పేసి చెప్తున్నారు. కొలువుల పట్టిక తారుమారు అని చెప్పేసి మరో వార్తని సాక్షులు ఇవ్వడం జరిగింది. హారిజెంటల్ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ల అమలు ఫలితం. ఉద్యోగ నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టుల క్రమంలో మహిళా రిజర్వేషన్ ఇక మాయం. ప్రభుత్వ శాఖల నుంచి సవరణ ప్రతిపాదనలు కోరిన నియామక సంస్థలు కొత్త ప్రతిపాదనల తర్వాత కొలువులు భర్తీ చేస్తామంటున్నారు. 4 IAS, 12 మంది IPSలు బదిలీ అయ్యారట. నిజామాబాద్, ఆదిలాబాద్ అదనపు కలెక్టర్లకు స్థానాచలనం ఇచ్చారు. రాచకొండ సిపిగా తరుణ్ జోషి ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సుధీర్ బాబు మల్టీ జోన్ 2 ఐజీగా నియామకమయ్యారట. సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. గరిష్ట వయోపరిమితి 46 ఏళ్లు. ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో కొలువుల భర్తీకి గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందట. దౌత్యంలో గల విషయం. గూఢాచార్యం ఆరోపణలపై ఖతర్ కోర్టు మరణ శిక్ష విధించిన 8 మంది మాజీ నౌకాధికారులను అక్కడి ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందట. నేడే రైతుల చెల్లుఢిల్లీ. తన డిమాండ్ల సాధనకు పోరాబాటు పట్టిన అన్నదాతలు నేడు దేశ రాజధానిలో నిరసనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారట. బల పరీక్ష నెగ్గిన నితీష్ సర్కార్. బీహార్ సీఎం నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో నెగ్గిందట. అశోక్ చవాన్ రాజీనామా. కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగిందని చెప్పేసి పూర్తి వివరాలు సాక్షిలో కూడా ఇవ్వడం జరిగింది. 5 ఏళ్ల తర్వాత టాప్ 100లో భారత ప్లేయర్ కెరీర్ బెస్ట్ 98వ ర్యాంకుకు సుమిత్ నగల్ అని చెప్పేసి అతనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో కంటే గత 10 ఏళ్లలోనే ఎక్కువ నష్టం జరిగిందంటూ స్వతంత్ర భారత చరిత్రలో కనివిని ఎరగని అవినీతి, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసిన కేసీఆర్ అని చెప్పేసి దానికి ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. పాపల భైరవుడు అసెంబ్లీకి రావాల్సిందే అని చెప్పేసి రేవంత్ రెడ్డి తెలిపారు. మీ ఏజెంట్ల తట్టాబుట్టా సర్ది పంపిస్తాం. కేసీఆర్పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్. శ్రీకాంత్ సార్ని చంపింది నువ్వే, నీకు పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టె దొరకలేదా? హరీష్పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్. తెలంగాణ ఏర్పాటుతో కేసీఆర్కు సంబంధమే లేదు అని చెప్పేసి దొంగ దీక్ష నాటకాలేనని వ్యాఖ్యానించారు. నేడు మేడిగడ్డకు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఆంక్షించారు. నల్గొండ సభ దెబ్బకే KRMB తీర్మానం అని చెప్పేసి హరీష్ రావు తెలిపారు, ఆంక్షించారు. సీఎం మంత్రులను హరీష్ ఒంటి చేత్తో ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు. PPT మాకేం అర్థం కాలే, జలాల సంగతి ఏంటో అని చెప్పేసి కేటీఆర్ తెలిపారు. నేడు బీఆర్ఎస్ చెలో నల్గొండ ప్రాజెక్టులన్నీ బోర్డుకు అప్పగించొద్దంటూ కేసీఆర్ సభ. దక్షిణ తెలంగాణ జిల్లాల నుంచి జన సమీకరణ అని చెప్పేసి వార్తిచ్చారు. సచివాలయ నిర్మాణ ఖర్చు ఎంత? లెక్కలు దేవుడికి ఎరుగు అంటూ ఆమోదం కంటే తక్కువే అంటున్న R&B. సచివాలయ నిర్మాణానికి మంజూరు చేసింది ₹617 కోట్లు. అయిన ఖర్చు 558 కోట్లు. RDI ప్రశ్నకు రోడ్లు భవనాల శాఖ జవాబు. ఏడాది క్రితం ఆంధ్రజ్యోతి ఇంటర్లో అంచనాలు పెరిగినట్టు చెప్పిన నాటి మంత్రి ఈ రెండిట్లో ఏది నిజం, మతలబ్ ఏంటి అని చెప్పేసి పూర్తి వివరాలు ఇచ్చారు. ఢిల్లీ అష్ట దిగ్బంధం. దేశ రాజధానిలో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు కానుందట. నేడు రైతుల చెలో ఢిల్లీ ఆందోళన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించడం జరిగిందట. భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు, ఎక్కడికక్కడ బార్కేడ్లను కూడా ఏర్పాటు చేశారట. జాతీయ రహదారులను మూసివేసిన ఢిల్లీ పొరుగు రాష్ట్రాలు. నగరంలోకి ట్రక్కులు, ట్రాలీల రాకపై నిషేధం. 20,000 మంది రైతులు ఆందోళనలో పాల్గొనే అవకాశం ఉందని చెప్పేసి అంచనా ఉంది. బిచ్చగాన్ని కర్రలతో కొట్టి చంపేసిన ఘటన నిజామాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. పిల్లల్ని ఎత్తుకెళ్లే వాడనుకొని అపోహపడ్డ స్థానికులు లంగా రవిక ముఖానికి దస్తీతో చిత్రమైన ఆహారం ప్రశ్నించిన బదులివ్వకపోవడంతో అనుమానం.
నిజామాబాద్ పట్టణంలో ఘటన, 5గురిపై కేసు, మేం పిల్లలను ఎత్తుకెళ్లాం అని వదంతులే అంటూ ట్రాన్స్జెండర్లు తెలిపారు అనే అంశాన్ని ఇచ్చారు. రాచకొండ సిపిగా తరుణ్ జోషి చౌహాన్ తిరిగి జోగులాంబ జోన్కు వెళ్లారు. వివాదాస్పద నవీన్ డీజీపీ ఆఫీస్కు 12 మంది ఐపీఎస్ బదిలీలంటూ అంశాన్ని ఇచ్చారు. ఖతర్లో 8 మంది భారతీయులు విడుదల చేయడం జరిగింది. అందరూ భారత నౌకాదళ మాజీ అధికారులే. గూఢాచార్యం ఆరోపణలపై 18 నెలల క్రితం అరెస్టు, ప్రాథమిక విచారణ అనంతరం మరణశిక్ష ఖరారు, అనంతరం శిక్షగా మార్పు, ఇప్పుడు విడుదల. ఇప్పటికే స్వదేశానికి తిరిగి వచ్చిన 7గురు. 14న ప్రధాని దోహా పర్యటన విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉద్యోగ అర్హత వయసు పెంపు అనే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా ఇవ్వడం జరిగింది. 2 ఏళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు, 46 ఏళ్లకు చేరిన వయోపరిమితి అని చెప్పేసి చెప్తున్నారు. మెట్రోకు ₹1,000 కోట్లు ఎంఏయుడి కేటాయింపుల నుంచే అందజేత 2-3 రోజుల్లో ప్రకటించనుంది మెట్రో అధికారులు. సర్కార్ నుంచి 35% నిధులు, జైకా నుంచి 45% రుణం, మరో 15% కేంద్ర సాయం, 5 పీపీపీకి అప్పగింత, డిపిఆర్ను పూర్తి చేసే పనిలో హెచ్ఎంఆర్ అధికారులు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. పిల్లలను ఎత్తుకెళ్లడానికి వచ్చాడనుకొని బిచ్చగాన్ని కర్రలతో కొట్టి చంపిన స్థానికులు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. బహ్రెయిన్ వేదికగా పొంగులేటి వారి పెళ్లి సందడి, 14న మంత్రి పొంగులేటి సోదరుడి కుమారుడి వివాహం అని చెప్పేసి వార్తిచ్చారు. 1000 స్తంభాల గుడి కళ్యాణ మండపం పనులు పూర్తయ్యాయి అంటూ మరో వార్తనిచ్చారు. దీనికి సంబంధించి వివరాలు చూద్దాం. 18 ఏళ్ల తర్వాత ఎటకేలకు పూర్వరూపం, ₹18 కోట్ల వ్యయం. 18న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు, హోంమంత్రి అమిత్ షా రానున్నారు అక్కడికి. ఈ చేపల తయారీకి మారుతి సుజుకి రెడీ అయిందట. డ్రోన్ల కన్నా పెద్దవి, హెలికాప్టర్ల కన్నా చిన్నవి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇక్కడ తయారీపై డీజీసీఏతో సుజుకి చర్చలు జరిపిద్దట. పాకిస్తాన్లు భారత్కు అతిపెద్ద సంపద అని చెప్పేసి వార్తిచ్చారు. ఢిల్లీ అష్టదిగ్బంధం నియంతృత్వ దిశగా దేశం, చైనా హైపవర్ మైక్రోవేవ్ ఆయుధం, కదిలే ట్రక్కులు వచ్చి ఉపయోగించే వీలు, డ్రోన్లు, విమానాలు, శాటిలైట్లను సైతం నిర్వీర్యం చేయగలిగే సత్తా గల వెపన్ అందుబాటులోకి వచ్చేది కొన్నాళ్ళ తర్వాత అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్సైజ్ శాఖలో భారీ ప్రక్షాళన, ఒకేసారి 223 మంది అధికారులు బదిలీ అయ్యారు. 149 మంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకు స్థానాచలనం లభించిందంట. 2 డీసీలు, 9 మంది ఏసీలు, 14 మంది ఈఎస్లకు కూడా అప్పటి మంత్రం అండతో అందలమెక్కిన వారికి తప్పని బదిలీ. లోక్సభ ఎన్నికల ముంగిట ఈసీ ఆదేశాల మేరకు ప్రక్రియ అని చెప్పేసి వార్తించారు. కామారెడ్డి ఆసుపత్రికి విచారణ బృందం, రోగిపై ఎలుకల దాడి ఘటనపై వివరాలు సేకరణ, నివేదిక అందిన తర్వాత బాధ్యతలపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. కృష్ణా జలాలపై మాట్లాడే హక్కు కేసీఆర్కు లేదు. నల్గొండ, వనపర్తి జిల్లాలో కిసాన్ కాంగ్రెస్ నిరసన చేపట్టారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. నిండు సభలో ఆమ్సప్ కేఆర్ఎంబీపై అర్జెంటుగా తీర్మానం, ప్రాజెక్టులను అప్పగించబోమంటూ కేంద్రానికి అసెంబ్లీ ఏకగ్రీవ వినతి ఇచ్చిందని చెప్పేసి వార్తిచ్చారు. హరీష్ కౌంటర్ అటాక్ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఈఎన్సీ మురళీధర్ రావు రాజీనామా ఆమోదం, సభ నుంచి మేడిగడ్డకు అసెంబ్లీ వాయిదా వేసి కాళేశ్వర యాత్ర, నేడు 15 నిమిషాల పాటు శాసనసభ, 14-15 సభ కొనసాగించే అవకాశం అని చెప్పేసి క్వశ్చన్ మార్క్తో వార్తించారు. నేడు జనం చింతకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మర్రిగూడ బైపాస్లో భారీ బహిరంగ సభ, కృష్ణా ప్రాజెక్టుల కోసం రైతన్న పోరుబాట, కేఆర్ఎంబీకి అప్పగింతపై కథన శంకరావం, పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు జనం సన్నద్ధమవుతున్నారు అని చెప్పేసి వార్తించారు. 75 రోజులు 3 పోలీస్ కమిషనర్లు, అస్తవ్యస్తంగా బదిలీలు, పోస్టింగ్లకు ప్రతిపాదిక ఏమిటి, భైరవీన సమర్థత, తాజాగా మరో 12 మంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు అనే అంశాన్ని ఇచ్చారు. అసెంబ్లీలో జనరేటర్, కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేపట్టిన నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో కనిపించిన జనరేటర్ వాహనం అని చెప్పేసి ఆ చిత్రాలు ఇచ్చారు. ఉద్యోగ వయ పరిమితికి 2 ఏళ్లు పెంపు అనే అంశాన్ని ఇచ్చారు. 44 నుంచి 46కు మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందట. పలు శాఖలో బదిలీల జాతర, పీఆర్ ఎక్సైజ్ పోలీస్ శాఖలో భారీగా బదిలీలు, 110 మంది డిఎస్పీలు, 39 మంది ఎస్పీలకు, మరో 4 ఐఏఎస్లకు స్థానాచలనం ఇచ్చారట. అకౌంట్ ఆఫీసర్ తుదికి విడుదల చేసిన టీఎస్పీఎస్సీ మైనింగ్ ఉద్యోగుల కీ కూడా విడుదల చేసిందట. నేడు జేఈ ఫలితాలు విడుదల కానున్నాయి. మెయిన్ 1 ఫైనల్కి విడుదల, 6 ప్రశ్నలు తొలగించినట్లు ఎన్డీఏ వెల్లడించింది.
మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారట. గిరాకీ లేక ఆటో కిస్తీలు కట్టలేక అవస్థలు. ఆటోను గుంజుకుపోయిన ఫైనాన్స్ సంస్థ 3 రోజుల క్రితం ఊరేసుకునే ఆత్మహత్య. జగిత్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి ఈ ఘటన వచ్చిందట. దౌత్య విజయం, ఖతర్తో ఫలించిన భారత్ చర్చలు. మాజీ నేవీ అధికారులు విడుదల. మహారాష్ట్రలో కాంగ్రెస్కు షాక్. ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యత్వానికి మాజీ సీఎం అశోక్ చవాన్ రాజీనామా. ఎన్నికల ముంగిట పార్టీకి ఎదురెబ్బ. ఇప్పటికే పార్టీని వినా మిలద్ దేవర్, బాబా సిద్దికి అని చెప్పేసి ఆ అంశాలను నమస్తే తెలంగాణలో ఇచ్చారు. 34 మందిని కాపాడిన రైల్వే పోలీసులు. షరతులకు అంగీకరించకపోతే ఇవ్వం. హుక్కు పార్లర్లపై నిషేధం అని చెప్పేసి వార్తిచ్చారు. 21 సార్లు మైక్ కట్. మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రులు ముప్పేట దాడి. సభలో ఎత్తేసే పైన మాట్లాడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. మల్లన్న స్టైలే వేరప్ప. సభలో నవ్వులు పూయించిన మాజీ మంత్రి విన్నపం. సారీ స్పీకర్ సార్ అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. అసెంబ్లీలో హరీష్ అష్టవాదనం. నిండు సభలో కాంగ్రెస్ హ్యాండ్స్ అప్ అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. గాంధీలో ఏ ఆధారిత చికిత్సపై చర్చ అని చెప్పేసి వర్తించారు. కాకతీయులు తోరణాన్ని తప్పేస్తే పోరాటమే అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే ధ్యాసం వినయ భాస్కర్ తెలిపారనే అంశాన్ని ఇచ్చారు. ఇప్పుడు సిద్ధి వినాయక ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. नमो गणपते नमो ब्रह्मपते नमः संबोधराय एकदंताय विघ्ननाशाय श्री वृद्धवर्धे नमः नमस्ते गणपते तत्सोमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं कर्तासि त्वमेव सर्वं खलु विदो ब्रह्मासि त्वं साक्षात् आत्मा सत्यमृतं मच्मे सत्यमच्मे अवत्वं वक्तारं श्रोतारं उदातारं धातारं अवानुचारं शिष्यं वच्चातातौ पुरस्तातौ उत्तरातातौ दक्षिणातातौ चौर्ध्वातातौ अवाधरातातौ सर्वतो मा पाहि पाहि समन्तातु वाङ्मय संजिन्मयातु मानन्दं सुब्रह्मयातु तदानन्दादित्योसि त्वं प्रत्यक्ष ब्रह्मात्मं ज्ञानमयो विज्ञानमय सर्वञ्चक्लं तत्तो जाते सर्वञ्चक्लं सर्वञ्चक्लं तुल्यं सर्वञ्चक्लं प्रतिनिधि त्वं भूमिरापुरनिर्वाहतं चत्वारि उपदानि त्वं गणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारस्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः मायोगिनो ध्यायेन्द्रित्वं त्वं ब्रह्मा स्वं विष्णुस्वं रुद्रस्वं इन्द्रस्वं अग्निस्वं वायुस्वं सूर्यस्वं चन्द्रमास्वं ब्रह्मभूर्भुवस्वरो गणादिं पूर्वमुच्चार्य वर्णादिं तदनन्तरं स्वरवर्तरार्धेन्द्रस्तं तारेण रुद्धमेतदों स्वरूपं ककार पूर्वरूपमकारो मध्यरूपम् अनुस्वारश्चान्तरूपम् इन्दरुत्तररूपं नादसन्तानं संविता सन्देशैषा गणेश विद्यागणकर्षेण श्रुत गायत्री चिन्ता गणपते देवता ॐ गं गणपते नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ते प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारणं प्रदं च प्रदहस्तेरपि भ्राणं मूषकध्वजं रक्तलम्बोदरं शूर्पकर्णकं रक्तवासदं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैर्भूषितं भक्तानुकम्पिनं जगत्कारणविष्णुमाविर्भूतं च सृष्टादौ ते प्रजातुरम् एवं ध्यायते नित्यं सयोगे वीरवरः नमो व्रातपते नमो गणपते नमः ब्रह्मतपते नमः सुरम्बोधराय एकदन्ताय विघ्ननाशाय शिवस्ताय श्रीवरदमूर्तये नमः। ओम नमस्ते गणपते त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं ऋतं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अववक्तारम् अवश्रुतारम् अवदातारम् अवधातारम् अवानुचानम् अवशिष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् उत्तरादात् दक्षिणादात् वचूर्ध्वतात् अवधरतात् सर्वतो मां पाहि पाहि समन्तात् त्वं वाङ्मयस्त्वं चिन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगद्दं त्वत्तो जयते सर्वं जगद्दं त्वत्तः सृजति सर्वं जगद्दं त्वयि लयमेषति सर्वं जगद्दं त्वयि प्रत्येति त्वं भूमिरापो नलो नीलो नभः त्वयि चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कलत्रयातीतः त्वं मूलाधारस्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वम् इन्द्रस्त्वम् अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्म भूर्भुवस्वरों गणादिं पूर्वमुच्चार्य वर्णादिं तदनन्तरम् अनुस्वारपरतरार्धेन्दुलसिदन्तारेण रुद्धमेतद्योमनुस्वरूपं गकारपूर्वरूपमकारो मध्यमरूपमनुस्वार शान्तिरूपं बिन्दुरुत्तररूपं नादस्सन्धानं संहिता सन्देशैषा गणेश विद्या गणकरुषेणि श्रुत गायत्री छन्दा गणपतिर्देवता ॐ गं गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ते प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशमं कुशधारिणं मृदं च वर्धमस्तैर्बिभ्राणं मूषकध्वजं रक्तल्लम्बोदरं शूर्पकर्णकं रक्तवासदं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पिनं देवं जगद्कारणमच्युतम् आविर्भूतं च सृष्टादौ प्रकृते पुरुषात् परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनामरा नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमः नमस्ते गणपतये
त्वमेव प्रत्यक्षं त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खलु इदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यम् मृतं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अववक्तारम् अवश्रुतारम् अवदातारम् अवधातारम् अवानुचानम् अवशिष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् अवोत्तरादात् अवदक्षिणादात् अवच्चूर्ध्वातात् अवाधरादात् सर्वतो मां पाहि पाहि समन्तात् त्वं वाङ्मयस्त्वं चिन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षो ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वै जगदिदं त्वत्तो जयते सर्वै जगदिदं त्वत्तः सृष्टते सर्वै जगदिदं त्वयि लयमेषते सर्वै जगदिदं त्वयि प्रत्येति त्वं भूमिरापो नलो नीलो नभः त्वयि चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कलत्रयातीतः त्वं मूलाधारस्थितोऽसि नित्यम् त्वां योगिनो ध्ययन्ति नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वम् इन्द्रस्त्वम् अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्म भूर्भुवस्वरों गणादिं पूर्वमुच्चार्य वर्णादिं तदनन्तरम् अनुस्वारप्रतरार्धेन्दुलसिदन्तारेण रुद्धमेतत्तवमनुस्वरूपं गकारपूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारशान्तिरूपं बिन्दुरुत्तररूपं नादस्सन्धानं संहिता सन्धिः सैषा गणेशविद्या गणकऋषिः निचृद्गायत्री छन्दः गणपतिर्देवता ओम गं गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ते प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशमं कुशधारिणं रदं च वरदं हस्तैर्बिभ्राणं मूषकध्वजं रक्तल्लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धान्नुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पिनं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च सृष्टादौ प्रकृते पुरुषात्परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते अस्तु लम्बोदराय ऐक्यदन्ताय विघ्ननाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमः नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं मृतं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अववक्तारम् अवश्रुतारम् अवदातारम् अवधातारम् अवानुचानम् अवशिष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् अवोत्तरादात् अवदक्षिणादात् अवचूर्ध्वादात् अवाधरादात् सर्वतो मां पाहि पाहि समन्तात् त्वं वाङ्मयस्त्वं चिन्मयः त्वमानन्दमस्वरूपमयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षो ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वै जगदिदं त्वत्तो जयते सर्वै जगदिदं त्वत्तः सृष्टते सर्वै जगदिदं त्वयि लयमेषते सर्वै जगदिदं त्वयि प्रत्येति त्वं भूमिरापो नलो नीलो नभः त्वयि चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कलत्रयातीतः त्वं मूलाधारस्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्ययन्ति नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वम् इन्द्रस्त्वम् अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमा त्वं ब्रह्म भूर्भुवस्वरो गणादिं पूर्वमुच्चार्य वर्णादिं तदनन्तरमनुस्वारप्रतरः अर्धेन्दुलसिदन्तारेण रुद्धमितद्दमनुस्वरूपं गकारपूर्वरूपमकारो मध्यमरूपमनुस्वारः शान्तिरूपं बिन्दुरुत्तररूपं नादस्सन्धानं संहिता सन्धेः सैषा गणेशविद्या गणकऋषिः निचृद्गायत्री छन्दः गणपतिर्देवता ओम गं गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ते प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशमं कुशधारिणं रदं च वरदमस्तैर्बिभ्राणं मूषकध्वजं रक्तल्लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पिनं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च सृष्टादौ प्रकृते पुरुषात्परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमः नमस्ते गणपते त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खलु इदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं ऋतं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अववक्तारम् अवश्रुतारम् अवदातारम् अवधातारम् अवानुचानम् अवशिष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् अवोत्तरादात् अवदक्षिणादात् अवच्चूर्ध्वादात् अवाधरादात् सर्वतो मां पाहि पाहि समन्तात् त्वं वाङ्मयस्त्वं चिन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षो ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वै जगदिदं त्वत्तो जयते सर्वै जगदिदं त्वत्तः सृष्टते सर्वै जगदिदं त्वयि लयमेषते सर्वै जगदिदं त्वयि प्रत्येति त्वं भूमिरापो नलो नीलो नभः त्वयि चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कलत्रयातीतः त्वं मूलाधारस्थितोऽसि नित्यं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्ययन्ति नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वम् इन्द्रस्त्वम् अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमा त्वं ब्रह्म भूर्भुवस्वरं गणादिं पूर्वमुच्चार्य वर्णादिं तदनन्तरमनुस्वारप्रतरार्धेन्दुलसिदन्तारेण रुद्धमितद्दमनुस्वरूपं गकारपूर्वरूपम् अकारो मध्यमरूपमनुस्वारः शान्तिरूपं बिन्दुरुत्तररूपं नादस्सन्धानं संहिता सन्धिः सैषा गणेशविद्या गणकऋषिः निचृद्गायत्री छन्दः गणपतिर्देवता ॐ गं गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ते प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशमं कुशधारिणं रदं च वरदमस्तैर्बिभ्राणं मूषकध्वजं रक्तल्लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धान्नुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पिनं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च सृष्टादौ प्रकृते पुरुषात्परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः नमो
व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमः नमस्ते गणपते त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तसि त्वमेव केवलं धर्तसि त्वमेव केवलं हर्तसि त्वमेव सर्वं खलुतं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यमृतमस्मि सत्यमस्मि त्वं माम् अवक्तारम् अवश्रुतारम् अवदातारम् अवधातारम् अवनुजानम् अवशिष्यामः अवश्चादादौ पुरस्तादौ उत्तरादादौ दक्षिणादादौ चोर्ध्वादादौ अधरादादौ सर्वतो मां पाहि पाहि समन्तात् त्वं वाङ्मय त्वं चिन्मया त्वमानन्दमय त्वं ब्रह्ममया त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमय विज्ञानमयोऽसि सर्वै जगद्दन्त्वत्तो यते सर्वै जगद्दन्त्वत्तसिष्ठति सर्वै जगद्दन्त्वैलायमेषते सर्वै जगद्दन्त्वैत्प्रत्येति त्वं भूमिरापो नलो नीलो नाभः वै चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीता त्वं देहत्रयातीता त्वं मूलत्रयातीता त्वं मूलाधारः नित्यं त्वं शक्तित्रयात्मकः त्वायि योगिनोऽध्यायन्त नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुः त्वं रुद्रः त्वं इन्द्रः त्वं अग्निः त्वं वायुः त्वं सूर्यः त्वं चन्द्रमाः त्वं ब्रह्म भूर्भुवः सर्वं गणादिं पूर्वमुच्चार्य वर्णादिं तदनन्तराम् अनुस्वारपरतरः अर्धेन्द्रसुता तारेण रुद्धमेतद्दौमनुस्वरूपं गकारपूर्वरूपमकारो मध्यमरूपमनुस्वारः शान्तिरूपम् इन्दरुद्धररूपं नादस्सन्धानं संविदासन्दैषा गणेश विद्या गणकऋषेणि गायत्री छन्दा. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడు ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే మఠం భూముల నిధుల దుర్వినియోగం అని చెప్పేసి ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. సంతకాలు పోర్చరీ చేసిన 2 ఉద్యోగులపై కేసు నమోదు చేశారట. బడా రామ్ మందిర్ భూముల అన్యక్రాంతం కౌలు డబ్బులు దుర్వినియోగం వ్యవహారంలో తొలిసారిగా కేసు నమోదైందని చెప్పేసి అంశాలు ఇచ్చారు. మోదీ పాలనలో సంస్కృతి పునర్నిర్మాణం అని చెప్పేసి బోధనలోని గోశాలలో ఆవుకు పూజలు చేసిన ఎంపీ అరవింద్ అని చెప్పేసి ఆవార్తనిచ్చారు. అవగాహన ర్యాలీ నేడు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం 8:30 గంటలకు ర్యాలీ ఉంటుందని సిపి కల్మేశ్వర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నీటి మట్టం పర్యవేక్షణ ఇక సులువు. వంతెనల వద్ద ఏడబ్ల్యూఎల్ఆర్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రామడుగు ప్రాజెక్ట్ సమీపంలోని వంతెన వద్ద ఏర్పాటు చేసిన ఏడబ్ల్యూఎల్ఆర్ కేంద్రం అని చెప్పేసి వార్తించారు. మనందరికీ ఏడబ్ల్యూఎస్ కేంద్రాల గురించి తెలుసు. దీని ద్వారా వర్షం, చలి, ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. కానీ నదుల కాలువలపై ఉన్న వంతెనల వద్ద నీటి స్థాయి ఎలా ఉందో పర్యవేక్షించే కేంద్రాలు ఉన్నాయని చెప్పేసి వార్తించారు. జిల్లాలో బాలల అపహరణ మూటాలు సంచరిస్తున్నాయనే తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ అన్నారట. జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగిందట. తెర మెరవాలి విద్యార్థి మురవాలి జిల్లాలో 144 బడులు అమలు చేయనున్నారట. సర్కార్ బడిలో ప్రభుత్వ కార్పొరేట్ హంగులు కల్పిస్తుంది. మన ఊరు మనబడి పథకంలో భాగంగా అధునాతన వసతులకు అందుబాటులోకి తెచ్చింది అని చెప్పేసి వార్తించారు. బాధ్యతలు చేపట్టిన అదనపు పాలనాధికారిగా కిరణ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ సిపి కల్మేశ్వర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇది వరకు ఇక్కడ పనిచేసిన యాదిరెడ్డి బదిలీ అయిన విషయం తెలిసిందే. కిరణ్ కుమార్ను కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్ సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారట. నీటి విడుదల నిలిపివేత. నిజాంసాగర్ జలాశయం ప్రధాన కాలువ నుంచి నీటి విడుదలను నిలిపివేసినట్లు జలవనరుల శాఖ ఏఈ శివప్రసాద్ తెలిపారనే వార్తనిచ్చారు. డిప్యూటేషన్ పర్వం. ఆసుపత్రిలో అయోమయం అని చెప్పేసి వైద్యుల కొరతతో ఇక్కట్లు ఏర్పడుతున్నాయి అంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది డిప్యూటేషన్లు రద్దు చేయడం, గురువారం 5 గంటల వరకు సొంత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా అయోమయం నెలకొంది అని చెప్పేసి చెప్తున్నారు. ముగిసిన జిల్లా స్థాయి సైన్స్ పోటీలు. తుది దశకు ఈవీఎంల పరిశీలన. భారీగా బదిలీలు. డిఆర్డీఓగా సాయి గౌడ్, డిపిఓగా చక్రవర్తి, తరుణ్ కుమార్ రాక అని చెప్పేసి అంశాలను ఇచ్చారు. అనుసంధానదారులతో ప్రమాదాల కట్టడి. NHAI ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆపార్లో చీడపీడలు బెడద, లాభాల చామంతి అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఇంతింతై టవరంతై అని చెప్పేసి వార్తించారు. వేసవిలో మామిడి చెట్లకు పూత విరగబోస్తుంది. కానీ నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామంలో పురాతన గ్రామ పంచాయతీ భవనం వద్ద టెలిఫోన్ టవర్ ఉంది. దాని మొదట్లో ఉన్న కాగితపు పూల చెట్టు టవర్ని అల్లుకొని పైకి ఎగబాకింది. చెట్టు నీడ పూలు విరగబూసి చూపర్లను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని న్యూస్ టుడేకి క్లిక్ అనిపించిందని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. నిజామాబాద్ సాంస్కృతికం అని చెప్పేసి జిల్లా కేంద్రంలో నాల్కర్ రోడ్లోని లలితాదేవి ఆలయంలో శిశిర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం కైలాస గౌరీ వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగిందట. గురుకుల పీజీటీలో మెరిసిన లోలం వాసి అని చెప్పేసి వార్తించారు. 4 గంటలు శ్రమించి నీళ్లు తొలగించి సబ్ మెర్సిబుల్ పంపు ద్వారా నీటిని తొలగిస్తున్న సిబ్బంది అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు.
యోగా పోటీలో ఉత్తమ ప్రదర్శన తెలంగాణ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ వ్యాస మహర్షి యోగా సొసైటీ సిద్దిపేట వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర యోగా పోటీలో కామారెడ్డి జిల్లా వాసులు ఉత్తమ ప్రతిభ కనబర్చారట. వద్దతులు నమ్మొద్దనే వార్తించారు. దిక్సూచి కరపత్రాల ఆవిష్కరణ అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందారు. నవీపేటలో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఈనాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈనాళ్ళు ఇచ్చినటువంటి వార్తలు అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. మాకేది గుర్తింపు, 10 ఏళ్ల పాటు పార్టీ కోసం కష్టపడ్డాం. ఇతర పార్టీల వారిని చేర్చుకొని అన్యాయం చేయొద్దు, కింది స్థాయి నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు తెలుపుతున్నారట. ప్రజల ముంగిట్లోకి కేంద్ర పథకాలు, వికసిత్ భారత్కు విశేష స్పందన ఎంపీ అరవింద్ ధర్మపురి తెలిపారు. 21 నుంచి పీజీ పరీక్షలు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ, రెగ్యులర్ సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ అరుణ ఓ ప్రకటనలో తెలపడం జరిగిందని చెప్పేసి వార్తించారు. ఆర్థిక వనరులను పెంపొందించుకోవాలి. ఎస్డీఎఫ్కు ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం తప్పనిసరి. మరణ యుద్ధాలు స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్లో ఫైర్ లైన్స్, అగ్ని ప్రమాదాల నివారణకు అటవీశాఖ చర్యలు, 5 మీటర్ల వెడల్పుతో అగ్గి వరుసల ఏర్పాటు, వన్యప్రాణులకు తప్పనున్న ముప్పు అని చెప్పేసి చెప్తున్నారు. జిల్లాలో కిడ్నాప్ గ్యాంగులు లేవు అని చెప్పేసి సిపి తెలపడం జరిగిందని చెప్పేసి ఆంక్షించారు. తుది దశకు ఈవీఎంలో ఎఫ్ఎల్సి ప్రక్రియ, బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ అని చెప్పేసి ఆ అంశాలను ప్రధాన వార్తలు ఇచ్చారు. ఆత్మీయ నేస్తం ఆహ్లాద కబుర్లు, ఆదిలాబాద్ ఆకాశవాణి రేడియో కేంద్రంలో ఇంటర్వ్యూ అని చెప్పేసి వార్తించారు. రేడియో తొలితరం సమాచార మాధ్యమం, నేడు ప్రపంచ రేడియో దినోత్సవం అని చెప్పేసి దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. వసంత పంచమి వేడుకలు షురువు, అమ్మవారికి చీర సమర్పించిన ఎమ్మెల్యే రామారావు పటేల్ ఏర్పాట్లు పరిశీలించారని చెప్పేసి వార్తించారు. జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీలో ప్రతిభ చాటారు. కల్ప పట్టివేత జరిగింది. హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధించారు. పరిహారం అందించాలని రైతు ధర్నా నిర్వహించారు. రాస్తారోకో నిర్వహిస్తున్న రైతులు అని చెప్పేసి ఆంక్షించారు. గ్రే హౌస్ కమాండో మృతి, స్వగ్రామంలో విషాదం, నివాళులర్పిస్తున్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు. భూపాలపల్లి జిల్లాలో విధులు నిర్వహిస్తుండగా ఘటన, మృతుడు ప్రవీణ్ స్వగ్రామం నార్నూర్ మండలం రాజ్లగూడ. స్వగ్రామంలో అంత్యక్రియలు ఆచరణ మంత్రి సీతక్క అధికారులు అని చెప్పేసి వార్తించారు. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి వార్తలు. మరికొన్ని వార్తలు చూద్దాం. వైభవంగా మార్కండేయ జయంతి అని చెప్పేసి ఆ వార్తలు ఇచ్చారు. పుకార్లు నమ్మద్దని చెప్పేసి ఆ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకుంటే జిల్లాలో భారీగా అధికారులు బదిలీలు జరుగుతున్నాయి. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సిఐలు ట్రాన్స్ఫర్, జెడ్పీసీఓ, డిపిఓ, డిఆర్డీఓ, పీడీ, డిఎల్పీలను సైతం బదిలీ చేసింది ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా బదిలీ అయ్యారు. దీర్ఘకాలికంగా ఉన్న వారికి స్థానచలనాన్ని కూడా లభించింది. పోస్టింగ్ల కోసం జోరుగా పైరవీలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. జిల్లాలో పసుపునకు భారీ డిమాండ్ పెరిగిందట. క్వింటాల్కు 13,965 రూపాయలు పలికింది ధర అని చెప్పేసి దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. నరేంద్ర మోదీ పాలనలో సంస్కృతిని మళ్ళీ నిర్మించుకుందామని చెప్పేసి ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారని అంశాలు ఇచ్చారు. కిడ్నాపర్ అనుకొని చంపేశారు. నగరంలోని అనుమానుష ఘటన, కర్రలతో కొట్టి చంపిన స్థానికులు. కేసు నమోదు చేసిన పోలీసులు. స్థానికులు దాడి చేసిన మృతి చెందిన వ్యక్తి చిత్రాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. జిల్లాలో కిడ్నాప్ మూట లేదు, ప్రజలు అపోహలను నమ్మొద్దు అని చెప్పేసి పోలీస్ కమిషనర్ తెలపడం జరిగింది. తుది దశకు ఈవీఎంలో ఎఫ్ఆర్ఎస్ఎల్సి ప్రక్రియ అని చెప్పేసి ఆంక్షించారు. అనుమతుల కోసం అడ్డదారులు, జిల్లాలో ప్రైవేట్ పాఠశాల ఏర్పాట్లు అక్రమాలు, నకిలీ సర్టిఫికెట్లతో అనుమతులు పొందుతున్న పాఠశాలలు పట్టించుకోవట్లేదు. దీని పట్ల విద్యాశాఖ అని చెప్పేసి ఆంక్షించారు. ట్రాన్స్జెండర్లపై వస్తున్న పుకార్లను నమ్మొద్దు అని చెప్పేసి ఆవర్తించారు. ఘనంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర నిర్వహించారు. బెట్టింగ్కు పాల్పడుతున్న 2 అరెస్ట్ చేయడం జరిగింది. వృద్ధుల వద్ద డబ్బులను కాజేసిన వారికి దేహ శుద్ధి చేశారు. నవీపేట్ సిహెచ్సి స్థలం కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నవీపేట్ మండల సర్వసభ సమావేశం పలు తీర్మానాలు, ప్రభుత్వ ఆసుపత్రి కబ్జా అంశాలపై ప్రస్తావన తీసుకొచ్చారట. అనుమానాస్పద స్థితిలో ఆటో డ్రైవర్ మృతి చెందారు. మద్యం తాగి వాహనం నడిపిన 27 మంది కోర్టులో హాజరుపరిచారు అనే అంశాన్ని ఇచ్చారు. సాటాపూర్ అంగడి బజార్లో షెడ్లు ప్రారంభించారు. ఆ వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. అద్దు మీరుతున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. జిల్లాలో ఆర్ఎంపీ, పిఎంపీలు ఆగడాలు ఎక్కువ అవుతున్నాయట.
కాసుల కోసం కకృతి, కమిషన్ల కోసం రెఫర్ల దందా ఏర్పడుతుంది. చెప్పిన దవాఖానకు వెళ్ళకపోతే ప్రథమ చికిత్స బంద్, పట్టించుకోవట్లేదు వైద్య ఆరోగ్య శాఖ దీని పట్ల అని చెప్పేసి చెప్తున్నారు. ఘనంగా భక్త మార్కండేయ జయంతి నిర్వహించారు. 15 నుంచి 1 డిస్ట్రిక్ట్ 1 ఎగ్జిబిషన్, నిధుల మంజూరుకు కృషి చేస్తా అని చెప్పేసి ఆంశాన్ని ఇచ్చారు. కర్కశత్వం అని చెప్పేసి అమాయకుడిని చంపేశారు. అనుమానితులపై దాడులు చేయొద్దు అని చెప్పేసి సిపి తెలిపారు. కామారెడ్డి దవాఖానా ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా డాక్టర్ రామ్ సింగ్ అని చెప్పేసి ఆంశాన్ని ఇచ్చారు. అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా బదిలీ అయ్యారు. నల్ల బ్యాచ్లతో వైద్యులు నిరసన తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ దవాఖానాలో రోగిని ఎలుకల కరిచిన ఘటనలో 3 వైద్యులను సస్పెండ్ చేయడంపై సోమవారం దవాఖానా ఎదుట తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాచ్లతో నిరసన తెలపడం జరిగిందట. నమస్తే తెలంగాణలో మరికొన్ని వార్తలు చూస్తే జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్లో ఆర్ఎస్ఐ ప్రతిభ చాటారు. గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ పోటీలకు వెళ్లడం జరిగింది. డాక్రా సంఘాలకు రుణాలు పంపించేశారు. చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఆ చిత్రాన్ని ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనలతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పేసి దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. బండిపై వెళ్తున్న ఎంపీడీఓకు సన్మానం, విటమిన్ ఏ సిరప్ పంపిణీ చేశారు. శంకర్ నగర్లో అనుమానాస్పద స్థితిలో ఆటో డ్రైవర్ అనే అంశాన్ని ఇచ్చారు. 21 నుంచి పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ పరీక్షలు ప్రారంభం. 16న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి ఆంశాన్ని ఇచ్చారు. ఏదైతే దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 16న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని వివిధ సంఘాల ప్రతినిధులు కోరడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.